ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు కలశారాధన శుభసూచకం, కలశారాధన ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ అష్టమి, అనంతరం శుద్ధ నవమి. ఈ 2 తిథులు కూడా పునఃప్రయత్నాలకి బాగా పనికి వస్తాయి. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. అలాగే ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం కూడా కుజుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని, రుణ బాధల్ని తొలగిస్తుంది. ఈ రోజు మరో ప్రత్యేకత కాళభైరవాష్టమి. ఈ రోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈ రోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం. పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికి శనగల దానం బాగా ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత వచ్చేటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గందరగోళ పరిస్థితుల్ని నివారించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. విద్యా సంబంధిత విషయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషం ద్వారా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా చేపట్టినప్పటికీ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు తారసపడతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ముఖ్యంగా కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి సంఘటనలు వ్యాపారరీత్యా కొనసాగుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో ఆచితూచి సంభాషించడం ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆటంకాలను చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని సడలించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. వ్యాపార సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు ఆటంకాలు వ్యాపారరీత్యా తారసపడతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ విజయాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. నూతన వ్యవహారాలు విదేశీ పరంగా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి పనిలోనూ ఆటంకాలను చవిచూస్తారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి.
మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరికి రాకపోవడంతో మనస్తాపానికి గురి అయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి స్పందన కరువు అవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విషయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉత్తమ నిర్ణయాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి విజయాలు ఏర్పడతాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగరీత్యా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, నమస్కరించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు సంబంధ బాంధవ్యాలు మెరుగుపరిచి తద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. అదృష్ట వాతావరణం వృత్తిరీత్యా చేకూరుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలతలు ఏర్పడినప్పటికీ తిరిగి అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యసాధనలో సంతృప్తి కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి విజయాలు వ్యాపారరీత్యా సిద్ధిస్తాయి. గృహ విషయాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి అవలీలగా చేపట్టగలుగుతారు. ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. గ్రహ అనుకూలత ద్వారా ఉత్తమ విషయాలు వేగవంతంగా పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. రాజకీయ ప్రయోజనాలని సాధించగలుగుతారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార వృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని, సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
సఖ్యత కుటుంబ పరంగా ఏర్పడినప్పటికీ మనస్పర్ధలు తొలగిపోయేటువంటి ప్రణాళికలు కొంతవరకు పాటించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. నూతన ఆర్థిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ మానసిక సంతృప్తి కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అర్ధాశ్మ శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. స్థిరాస్తి కీలక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. కలశారాధన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. శుభ పరిణామాలకి దారితీస్తుంది. ఈ కలశారాధన యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. వివిధ వేడుకలు, శుభకార్యాల్లో, ఆరాధనా క్రతువుల్లో కలశ స్థాపన చేస్తుంటాం. నవరాత్రుల సందర్భంలో కలశ పూజకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. కలశానికి ఆర్ష సంస్కృతిలో విశేష ప్రాధాన్యం ఉంది. దేవీ దేవతలకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యాన్ని మనం కలశానికి ఇచ్చి పూజిస్తాం. అందుకే అనేక ఆలయాల్లో మనకు కలశం ఆలయ శిఖరం మీదే కాకుండా గర్భగృహంలో కూడా దర్శనమిస్తుంది. కలశానికి వివిధ రకాలుగా అలంకరించి పూజించాలి. కలశానికి ముఖంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు, మూలంలో బ్రహ్మదేవుడు ఉంటారని విశ్వాసం. అంటే కలశం త్రిమూర్తుల యొక్క సమ్మేళితం. కలశం మానవ దేహానికి ప్రతీకగా చెబుతారు. కలశంలో నీరు విశాల జలరాశికి సూచిక. అలాగే మన శరీరంలోని ఆత్మ కూడా విశాలమైనటువంటి పరమాత్మకు ప్రతిఫలనం. జలం ఉంటేనే అది కలశం, ఆత్మ ఉంటేనే అది శరీరం. కలశం ఒరిగితే నీరు ఒలుకుతుంది. అలాగే ఆత్మ శరీరాన్ని వీడితే పరమాత్మలో లీనమవుతుంది. అందుకే ఆత్మ ఉన్నంత వరకు ఈ దేహాన్ని పవిత్ర కలశంగా చూసుకోవాలని కలశ పూజ సందేశాన్ని ఇస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు శత్రుక్షేత్రమైన కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, తీపి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవుడికి ఎర్రటి పూలమాలను సమర్పించి కాలభైరవ అష్టకాన్ని పఠించడం ద్వారా అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు శివాలయంలో భైరవ మందిరంలో గంటను గట్టిగా మోగించటం ద్వారా భైరవుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. దీనితో పాటుగా భైరవుడి వాహనమైనటువంటి కుక్కకి పాలు, పెరుగు, మిఠాయిలను వేయటం ద్వారా భైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, అన్ని కార్యాలలో కూడా చక్కటి విజయాన్ని సాధించవచ్చు. మీకు నూతన ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడటానికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు నూతన ఉద్యోగంలో రాణించటానికి దైవ బలం రీత్యా ఏదైనా మార్గం ఉన్నదా? ఏదైనా శుక్రవారం నాడు గోవుకి ఆకుకూరలను తినిపించటం ద్వారా, గోవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయటం ద్వారా గోమాత యొక్క అనుగ్రహాన్ని పొంది నూతన ఉద్యోగంలో సర్వతోముఖాభివృద్ధిని పొందటం ద్వారా ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు కాలభైరవాష్టమి. సాక్షాత్తు పరమేశ్వరుడు తన యొక్క మానసిక సంకల్పం చేత ఉద్భవించబడ్డ ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క అహంకారాన్ని తొలగించడానికి ఆ బ్రహ్మదేవుని తలను నరికివేయటం జరిగింది. అలా చేసినందుకు కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోవటం చేత ఆ యొక్క
బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవటానికి అనేక దివ్యక్షేత్రాలు సందర్శిస్తూ కాశీ పరమ పవిత్రమైనటువంటి ఆ విశ్వేశ్వర క్షేత్రాన్ని దర్శించిన తదుపరే ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పేసి మనకు శివమహాపురాణం తెలియజేస్తోంది. కాలభైరవుడు అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని స్వామివారి యొక్క విశ్వేశ్వర సన్నిధిలో చక్కగా తన్ను దర్శించేటువంటి వారందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అని శాస్త్రం. నేటికి కూడా కాశీ దివ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి వారు తప్పనిసరిగా కాలభైరవుని సందర్శించుకున్న పిదపే విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళాలి. అంత విశేషం ఉన్నది. అందుచేతనే మన కోరికను సిద్ధింపచేసుకోవడానికి ఇంటిలో నివసించేటువంటి వారు ఎప్పుడైనా సరే కాశీ దివ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు కాలభైరవునికి నమస్కారం చేసుకొని విశ్వేశ్వరుని దర్శించిన పిదప మరలా తిరిగి ఇంటికి వచ్చిన పిదప తప్పనిసరిగా ఆ పవిత్రవంతమైనటువంటి గంగను ఇంటిలోని పూజా మందిరంలో ఉంచి కాలభైరవ స్వామిని అర్చన చేస్తూ విశ్వేశ్వరుణ్ణి అర్చన చేసి కాలభైరవ స్వరూపంలో విరాజిల్లేటువంటి వాటికి ఆహారాన్ని ఆ రోజు అందించి తమ తీర్థయాత్ర సఫలీకృతం చేసుకునేటువంటి విశిష్ట లక్షణం కేవలం ఈ ఒక్క కాలభైరవ పూజాది విధానంలో దాగిన పరమార్థం. తప్పనిసరిగా కాలభైరవ పూజ చేసిన పెదపనే ఆ విశ్వేశ్వర ప్రసాదాన్ని 10 మందికి పంచేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది. దీని వెనకాల పరమార్థం గృహంలో ఎప్పుడూ కూడాను ఎటువంటి ఉపద్రవాలు రాకుండా, దొంగతనములు అనేటువంటివి జరగకుండా అనుక్షణం శత్రునాశక కారకత్వంలో విరాజిల్లింప చేసుకోవడానికి కాలభైరవ పూజ సర్వే సర్వత్రా శుభదాయకము అనేటువంటి విషయం. అందుచేతనే కాలభైరవాష్టమి అని చెప్పేసి ఈ మార్గశిర మాసంలో ఈ రోజున మనం కాలభైరవుని అర్చన చేసినట్లయితే అంతఃశత్రు ప్రభావం పటాపంచలవుతుంది. సుఖప్రదమైన మానసిక శాంతితో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఆ విశ్వేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహతత్వాన్ని ప్రసాదింపచేస్తాడు అని శాస్త్రం. ఈ రోజున గ్రామసింహాలుగా పిలువబడే ఆ కాలభైరవ స్వరూపంలో ఉండేటువంటి కుక్కలకు ఇంటిలో మీరు ప్రసాదంగా సమర్పించినటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థములను వాటికి కూడా సమర్పించినట్లయితే గృహానికి చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. ఆ గృహంలో దుష్ట శక్తులు అనేటువంటివి కనుక కంటికి కనిపించకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఈ పవిత్ర సుదినాన కాలభైరవుని అర్చించి ఆ ప్రసాదాన్ని కుక్కలకు మనఃపూర్వకంగా అలా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల గృహంలో కంటికి కనిపించినటువంటి దుష్టశక్తుల ప్రభావం, నరఘోష ప్రభావం పటాపంచలైపోతాయి. ఇది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి ఆ కాలభైరవాష్టమిలో దాగిన పరమార్థం. అంతేకాకుండా ఏ వ్యక్తి అయితే శివాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ కనుక అనేక ఉప దేవాలయాల్లో కాలభైరవుడు గనక ఉన్నట్లయితే ఆ భైరవమూర్తిని గనక ధ్యానం చేస్తూ తదుపరి మూల విరాటను గనక సందర్శించినట్లయితే కూడా కాశీ వెళ్ళిన దివ్యవంతమైన పుణ్యఫలం మీకు లభ్యపడుతుంది సుమా. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క గృహ యజమాని కూడా తప్పనిసరిగా కాశీ దివ్య క్షేత్రాన్ని సందర్శించి తీరాలి. ఈ శరీరం ఏ విధంగా అయితే పరమేశ్వరుడు సృష్టించాడో మానవుడు కూడా గృహాన్ని ఆ విధంగా పరమేశ్వర అనుగ్రహ రీత్యా కట్టుకోవడం జరిగింది. దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అన్న తత్వచింతన రీత్యా మీ గృహమే మీకు దేవాలయం కాబట్టి
ఆ గృహంలో ఆచరించేటువంటి వివిధ పండగల వెనకాల పరమార్థం, వివిధ నోములు వ్రతాలలోని పరమార్థ లక్షణం కూడా ఆ గృహంలో నివసించేటువంటి వారికి అభ్యున్నతమైనటువంటి స్థితిగతులను ప్రసాదించడానికి ఏర్పాటు చేయబడ్డవే. ఇది గృహ బలానికి మరింత బలాన్ని చేకూర్చేటువంటి విషయాలుగా ప్రతి ఒక్కరూ కూడాను స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా ఆ వాస్తు పురుషుడు కూడా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఆ ఇంటిల్లిపాదికి కూడా కలుగచేస్తాడు కదా. మరి ఇంత గొప్ప అనిర్వచనీయమైనటువంటి ప్రభావం ఉన్నది కాబట్టే గృహబలంలో ఇలాంటి పండుగల వెనకాల దాగిన పరమార్థాన్ని, గృహానికి బలాన్ని చేకూర్చేటువంటి పరిజ్ఞాన తత్వంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేందుకే ఈ శుభమస్తు కార్యక్రమం రీత్యా ఈ ఒక్క ప్రయత్నం చేయటం జరుగుతోంది. ఈ కాలభైరవాష్టమి వెనకాల దాగిన పరమార్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ధనమూలం ఇదం జగత్ అంటారు కదా. ఇంట్లో ధనం నిల్వ ఉండటానికి, అధిక ఖర్చులు కాకుండా చక్కటి సంపాదన వృద్ధి చెందడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. ధనమూలం ఇదం జగత్ అనేటువంటిది సర్వే సర్వత్రా అనుకూలమే. కానీ లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు స్థిరత్వం కలిగి అధికంగా డబ్బు దుబారా కాకుండా పొదుపుగా జీవితాన్ని సాగించాలి అంటే లక్ష్మీ కటాక్ష సిద్ధితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది ప్రతినిత్యం కూడా ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభ్యపడుతుంది. అంతేకాకుండా గోమతీ చక్రాలు అని చెప్పేసి లభ్యపడతాయి. ఆ గోమతీ చక్రాలకు పసుపు గుడ్డలో 2 మీ ఇంటి ద్వారబంధానికి ముందు భాగాన వేలాడ తీసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధికి, పొదుపుగా జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.